ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి నవంబర్ 4, 5 తేదీల్లో అఖండ అదృష్టం పట్టబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది. కొత్త అధ్యయనం మీ జీవితంలో మొదలు కాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దరిద్రాలు తొలగిపోయి అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం అనేది లభించబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది. మీ లైఫ్ అనేది ఈ సమయంలో చేంజ్ కాబోతుంది. ఈ సమయంలో శుక్రుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతుంది. అఖండ రాజయోగం మీకు పట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా ఆలోచించి తెలివిగా చేస్తారు. వీరికి పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ధైర్యవంతులు. వీరికి సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. గుండెల్లో ధైర్యం కూడా ఉంటుంది. వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. ఈ సింహ రాశి వారు వీరి జీవితంలో ఇప్పటి వరకు అయితే ఎన్నో కష్టాలను, నష్టాలను, బాధలను అయితే పడతారు. వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఇతరులపై అస్సలు ఆధారపడరు. వీరు చూడటానికి కొంచెం గంభీరంగా, గర్వం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. వీరు ఏంటంటే ముక్కు సూటిగా మాట్లాడతారు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అందరూ వీరిని చూస్తే వీరికి కోపం అధికంగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కొందరైతే వీరిని కోపిష్ఠులు అని కూడా ముద్ర వేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు సున్నితమైన మనస్సును, జాలి గుణాన్ని కలిగి ఉంటారు. వీరికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు. వీరి యొక్క ప్రేమ పొందాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. అంటే వీరు చాలా గొప్పగా ప్రేమిస్తారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద త్యాగాన్నైనా చేస్తూ ఉంటారు. వీరి ప్రేమ పొందాలి అంటే అదృష్టం ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి
ఆవేశం కోపం ఎక్కువగానే ఉంటాయి, కానీ అంతకు మించి ప్రేమ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. నా అనుకున్న వారు ఏదైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేసే విషయంలో ఈ రాశి వారు ముందుంటారు అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. వీరు దానివల్ల చాలా నష్టపోతూ ఉంటారు. నమ్మిన వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే అనుభవిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సింహ రాశి వారికి అయినా మంచి జీవితం ఉంటుంది. సింహ రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొంతమంది వ్యక్తుల వల్ల వీరు జీవితంలో ఎన్నో నష్టాలను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సింహ రాశి వారికి నవంబర్ 4, 5 తేదీల్లో అయితే అఖండ రాజయోగం పట్టబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. మీ జీవితంలో శుక్రుని ప్రభావం వల్ల మంచి లాభాలు మంచి ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు మంచి లాభాలు పొందుతారు. మీ జీవితంలో ఈ సమయంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. మీ జీవితంలో అయితే మంచి మార్పులు రాబోతున్నాయి. మీకు ముఖ్యంగా అప్పుల సమస్య నుండి విముక్తి లభిస్తుంది. మంచి శుభవార్తలు వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపాదనలు కూడా పెరుగుతాయి. గతంలో ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఆగిపోయిన పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీ జీవితంలో అయితే అనేక మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. ఈ సమయంలో దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పటి నుంచో మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తే ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి ఊహించని లాభాలు పొందుతారు. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది. మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు అయితే ఈ సమయంలో శుక్రుని ప్రభావం వల్ల మంచి వ్యాపారం ప్రారంభించినట్లు అయితే మంచి లాభాలు చూస్తారు. మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చూస్తారు. ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీకు స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. మీకు ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి. సృజనాత్మకత ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు మంచి శుభవార్త మీ స్నేహితుల నుండి మీరు పొందుతారు. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉన్న మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది. అయితే ఈ సమయంలో ఆ పరమేశ్వరుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా ఉండబోతుంది. మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది. మీ యొక్క తలరాత మారబోతుంది. ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన శివ ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.